మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ గురువారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఏంటి పొద్దున్నే అన్నం తింటున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియో ఇప్పటిది కాదు, నిన్నటి వీడియో. నిన్న పుదీనా ఎండుమిర్చితో పచ్చడి చేశానండి. అసలు టేస్ట్ ఎంత బాగుందంటే, వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అసలు ఎంత బాగుందో. ఇప్పుడు నేను ఈ వీడియోకి మాటలు చెప్తుంటే మళ్ళీ నా నోరు. టేస్ట్ అయితే అసలు సూపర్ ఉందండి, మామూలుగా లేదు. అప్పట్లో మా అమ్మమ్మ చేసే పచ్చళ్ళు అంటే నాకు బాగా ఇష్టం. ఆ టైంలో ఎక్కువ పుదీనా కొత్తిమీర దొరికేది కాదు, వాటితో పచ్చడి చేసేది కాదు. కానీ పచ్చళ్ళు అయితే బాగా చేసేది. అమ్మమ్మ చేసే పచ్చడి గుర్తుకొచ్చిందనమాట నాకు ఇలా తింటుంటే. ఇక మొక్కజొన్న బూరెలు గారెలు చేశాను. అంటే మా వారి కోసమేమో ఘాటు ఇయ్యి, నాకేమో స్వీట్ ఇయ్యి చేసుకున్నాను. ఇవి కూడా చాలా బాగా. పుదీనా పచ్చడి చేసే విధానం, మొక్కజొన్న బూరెలు గారెలు చేసిన విధానం లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఈ వీడియో కింద లింక్ పెడతాను. మీకు చూడాలనిపిస్తే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. నచ్చితేనే లైక్ కొట్టండి. నాలాంటి వాళ్ళని చూసే అన్నారనుకుంటా, ఉడికిందాక ఆగినమ్మ ఆరిందాక వేడివేడిగా ఉన్నాయి, టేస్ట్ ఏమో చాలా బాగుంది. చల్లారిందాక ఆగలేక ఉఫ్ఫు 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 అనుకుంటా తింటున్నాను.